ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 29వ రోజు ప్రధానమైనటువంటి రోజు. మన ఆండాళ్ తన గోపీజనాన్ని అందరినీ కూడా వెనకత కలిగి ఉండి స్వామి దగ్గర తను ఏ ప్రధాన ప్రయోజనాన్ని కోరి ఈ వ్రతాన్ని ఆచరించిందో దాన్ని నిరూపించి చెప్తోందన్నమాట. మన వాళ్ళు ఇంతవరకు 2 సార్లు మేం పరిశుద్ధులమై వచ్చాము అని స్వామి దగ్గర విజ్ఞాపన చేసి ఉన్నారు. 5వ పాసురాన్ని చెప్పేటప్పుడు తుయోమాయి వందు నాం అంటూ మనమంతా కూడా పరిశుద్ధులమై స్వామిని చేరాలి అన్నారు. 16వ పాసురంలో మరొకసారి మళ్ళీ చెబుతూ తుయోమాయి వందోం తుయిలెడప్పాడువాన్ అంటూ మరొకసారి తమ యొక్క పరిశుద్ధిని వివరించుకున్నారు. నిన్న ఇతర ఉపాయాలు మాకు ఏమీ లేవు అని చెప్పారు. ఈ వేళటి పాసురంలో ఇతరమైనటువంటి ఏ ఫలము మేము కోరటం లేదు అంటూ నిర్ణయం చేస్తున్నారు, తమ ఆర్తిని స్వామి ముందర ఆవిష్కరిస్తూ. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தா மறையடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா, எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம், உனக்கே நாமாள் செய்வோம், மத்தை நங்காமங்கள் மாற்று ஏலோரெம்பாவாய். ஆண்டாள் తిరువడిகளே శరణం. మన వాళ్లకుండే ఆర్తిని చెబుతున్నారు అన్నమాట స్వామి. మేం రావడం సాధనం కాదు అని కదా చెప్పాం, కానీ మా ఆర్తిని చూస్తే నీకు మనం అనుగ్రహించాలి అని అనిపించటం లేదా? சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து ఉన్ పొత్రా మరయడియే పోత్రుం. ఎన్ని పనులు మేము చేస్తున్నామయ్యా, ఏవి కూడా అసలు నిజానికి మేం చేయవలసిన వాళ్ళం కాదు, మేము చేయగలిగిన వాళ్ళము కాదు. కానీ ఇన్ని పనులు మేము నిన్ను విడిచి క్షణకాలం కూడా ఓర్వలేని విరహం చేత ఇవన్నీ కూడా మేము చేస్తున్నామయ్యా. ఇవన్నీ తప్పులే అని మాకు తెలుసును, కానీ మా ఆర్తి ఉండనివ్వక మేము ఇలా చేస్తున్నాం. ఏమేమిటవి? సిత్తం సిరుగాలే వందు. కాలే అంటే కొంచెం తెలతల వారిపోయిన తర్వాత, సిరుగాలే అంటే తెల్లవారడానికి ముందు, చిత్రం సిరుగాలే అంటే ఇంకా చీకట్లు కూడా తొలగకుండా ఉంటుంది బ్రాహ్మ ముహూర్తము అన్నమాట. సాధారణంగా తామసులు లేచే కాలం పొద్దు పొడిచిన తర్వాత, రాజసులు లేచే కాలం కొంచెం వెలుతురు వస్తుండే టైం, కానీ సాత్వికులు లేచే కాలం బ్రాహ్మ ముహూర్తం అని అంటారన్నమాట. మేము బ్రాహ్మ ముహూర్తంలో చిత్తం చిన్నపిల్లలమయ్యుండి తెలవారకుండానే లేచి ఇది మాలో ఉండేటువంటి ఆర్తిని తెలియజేస్తోంది తండ్రి. వంద్ నిజానికి మేం రాకూడదు, నువ్వు మా వద్దకు రావలసి ఉంటూ ఉండగా మేము ఆలస్యానికి ఓర్వలేక వంద్ మేము నీ దగ్గరికి వచ్చాం. నిజానికి మేం రావడం ఏమిటి కనుక, రావడం అనేటటువంటిది ఊరికనే మేము చెబుతున్నాం, కానీ వచ్చే ఆర్తిని నువ్వు పుట్టించుకున్నావు కదా మాలోను. మా కోసం ఎన్నిసార్లు ఎన్ని అవతారాలు ఎత్తావో ఈ రకమైన ఆర్తి మాలో కలగడానికి. మేము ఎత్తింది కేవలం ఈ జ్ఞానం కలిగింది ఒక జన్మ, కానీ ఇంతకు ముందు అనేక జన్మల్లో అజ్ఞానంతో మేము తిరుగుతూ ఉండేటప్పుడు అనేక అవతారాల్లో ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడని తెలిస్తే అక్కడ చుట్టూ ఊరిని ముట్టేసి ఎక్కడైనా వాడిని పట్టుకుందాం అని ప్రయత్నం చేసేటటువంటి ఒక రక్షక భటుళ్లాగా మేము ఎక్కడో ఒక జన్మలో ఒక చోట ధరిస్తే ఒక శరీరాన్ని అనేక రూపాల్లో చుట్టూ ఉండి మనం బాగు చేయాలి. ఎంతకాలంగా నువ్వు చేసిన ప్రయత్నానికి ఫలితమో ఈ జన్మలో మేము నీవంటే ఫలానా మేము నీకు చెందిన వాళ్ళం అనే జ్ఞానాన్ని పొందాం, నీకు మమ్మల్ని అర్పించాలి అనేటువంటి విషయాన్ని మాకు తెలియచేసుకున్నాం. ఇది నీవు చేసినటువంటి కృషి కాదా, మేం చేసిందా? ఆ ఆర్తి ఈ వేళ పండింది నీ సన్నిధానానికి మేము ఉండబట్టలేక మేము నడవడం సాధనం అని మేము అనుకోవట్లేదు, మమ్మల్ని నడిచేటట్టు నువ్వు చేస్తున్నావయ్యా. అసలు ఎవరైనా ఒక 2 అడుగులు వేస్తే అయ్యో అయ్యో అని బాధపడేవాడివి నువ్వు. గుహుడు 2 అడుగులు వేసి నీ సన్నిధానానికి వస్తే నువ్వు అంత దూరం నుంచి వస్తున్నా తను వచ్చింది 2 అడుగులు అయితే పాలు పండ్లు పట్టుకొస్తే కాళ్లతోటి పద్యం అభిగమాచేవ నడిచి వచ్చావు కదా పాదాలతో కాబట్టి తలతో నడిచి వస్తారు ఎవరైనా. కానీ ఆ నడిచి వచ్చిన దాన్ని కూడా తను చాలా శ్రమ పడ్డాడని భావిస్తూ స్నేహ సందర్శనేనచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం, అన్ని రకాలుగానే మేము పూజలు అందేసుకున్నాం, సంతృప్తి పడిపోయాం అని. ఏం తాగలేదు తినలేదు అతని దగ్గర. ఇంత ఆనందపడిపోతాడనమాట ఆయన 2 అడుగులు వేస్తే. తెలుసును మాకు నువ్వు అట్లాంటి వాడివని.
అయినప్పటికీ కూడా నిన్ను కష్టపెట్టడానికా అన్నట్టుగా మేము వందు ఉన్నైచేవిత్, నిజానికి మేము నిన్ను సేవించాల్సింది కాదు, నిన్ను ఇలా మార్చుకుని మమ్మల్ని అందరినీ నువ్వు సేవించాల్సి ఉంటుండగా మేము నిన్ను సేవిస్తున్నామయ్యా. ఉన్నయి సేవిత్, నువ్వు ఏం కోరవుట. రాయభారానికి వస్తుండే సమయంలో ఏం చేయాలి, ఎలా కృష్ణను లొంగించుకోవాలని ఆలోచించే దుర్యోధనుడికి విదురుడు చెప్పినటువంటి నీతి మాకు జ్ఞాపకం ఉంది. ఆయనకి ఏం అన్యత్ పూర్ణాదపాంకుంభ అన్యత్ పాదావనే జనాత్ అన్యత్ కుశల సంప్రక్షినాత్ నచేచ్చతి జనార్దన, ఏమీ కోరడయ్యా. ఒక్కసారి ఒక పూర్ణకుంభ స్వాగతం, ఆయనకు ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కారం, కృష్ణ బాగున్నావా ఒక్క మాట, ఇవి చాలా ఆయనకి. ఏమి కావాలి కనుక ఆయన లోటున్నవాడైతే మేమేదో ఇచ్చి నీ లోటు పూరించాలి, నువ్వు దరిద్రుడు అయితే మాకుండే ధనంతో నిన్ను పూరించాలి, నీకు ఏ లోపం లేనటువంటి పరిపూర్ణ తత్వం, మాకు అర్పించడం ఏమీ లేనటువంటి అకించనులం అనన్య గతికులం కదా, మేము ఏదో నీకు ఇచ్చి పూరించేది ఏమిటి కనుక, ఏది కాస్త అయితే జ్ఞానం ఒకటి ఉంది కనుక ఆ ఉండే జ్ఞానంతో ఒక్క మాట అనడం ఈ జీవుడు తన స్వరూపాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసినటువంటిది. లోపల ఉంటాడు, ఆయన తెలుసుకుంటూనే ఉంటాడు, కానీ అది జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ జ్ఞానంతో చేయాల్సినటువంటి స్వరూప ప్రయుక్తమైనటువంటి కొన్ని కార్యాలు కూడా ఉంటాయి కదా, అది ఒకసారి తండ్రి నీవాళ్ళమని ఒక మాట అనగలగడం, అది కూడా అనకపోతే ఆకలి వేయని వాడికి పెట్టిన అన్నంలాగా అది వాడికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది, ప్రాణానికి ముప్పు తీసుకొస్తుంది అన్నమాట. అందుకే పిల్లవాడు జ్వరం తగ్గిన తర్వాత అమ్మ ఆకలి అంటే అసలే పెడదాం అనుకున్నటువంటి అమ్మ మరింత ఆనందంతో ఆహారం అందించినట్టే రక్షించడం కోసమే సిద్ధం చేసుకుని కూర్చున్నటువంటి ఆ పరమాత్మ ఒకసారి మనం తండ్రి అనుగ్రహించు అనగానే మరింత పెరిగిన ఆనందంతో వెంటనే తాను అనుగ్రహిస్తారు. ఈ మాట మనం అనాలి. ఇది రాగప్రయుక్తం అంటారు, ఇది స్వరూపానికి సహజం అని అంటారన్నమాట. అలాగే మేము కూడా వందు ఉన్నై సేవిత్, వచ్చి నిన్ను సేవిస్తున్నాం, నువ్వే శబరి లాంటి వారి దగ్గర వాళ్ళని అనుగ్రహించావు, కానీ ఉండలేక మేము ఆర్తి తోస్తుంటే వచ్చి నిన్ను సేవిస్తున్నామయ్యా. ఆ సేవించడంతో పాటు తామర ఎడియే, అందమైనటువంటి బంగారం లాంటి పరిమళించే విలువైనటువంటి ప్రాప్తమైనటువంటి భోగ్యమైనటువంటి నీ దివ్యమైనటువంటి ఆ పాదార విందాల్ని పోత్వం మేము సేవిస్తున్నాం, మంగళాశాసనం పాడుతున్నామయ్యా. ఆశ్చర్యం, ఈ లోకంలో ఉండేటటువంటి జనులంతా కూడా యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశం అల్పార్థతం సేవాయి, ఏదో ఒక 2 ఊళ్ళు లేక 2 ఇళ్ళు, ఏదో ఇంత ధనం కలిగినటువంటి ఒకరిని తమకి నాథుడు, తమకి ప్రభువు, తమకి యజమాని అని అనుకుంటూ అలాంటి వాడు ఇచ్చేటటువంటి ఓ అల్పమైన పురుషార్థానికి చీపో అని వాడు తిడుతున్నప్పటికీ కూడా లెక్క చేసుకోకుండా వాడి కాళ్ల వేళ్లపడి పళ్ళి కిలించుకుంటూ బాబు బాబు అంటూ అడుక్కుంటూ తిరుగుతారే. ఏం అవసరం లేకుండా నాథే నా పురుషోత్తమే త్రిజగతామే కాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి అంటారు మన కులశేఖర్లు అనేటటువంటి ఒక ఆళ్వారు అన్నమాట. ఆయన అందరికీ సమస్త జీవులకి నాథుడయ్యుంటూ పురుషోత్తముడై తానున్నాడు భగవద్గీతలో చెప్పుకున్నాడే. త్రిజగతాం ముల్లోకాలకి కూడా ఏకఛత్రాధిపతిగా ఆయన లేకపోతే ఈ లోకంలో ఉండే ఎంత గొప్పవాళ్ళు కూడా శవములే కదా. ఆయన అందరిలో ఉండి నడిపించేవాడే. ఏం చేయాలి ఆయన్ని? చేతసా సేవ్యే, నువ్వు చేతులతోటి కట్టుకునిస్తున్నప్పటికీ నీ కూడా కళ్ళతోటి ఏం చేయకపోయినా నోటితోటి మాట్లాడకపోయినా మనసులో ఒక్కసారి నీ వాడను అనుకుంటే చాలు. మనసుతో ఏమిస్తాడు? స్వస్య పదస్య దాతరి, తన స్థానమైన పరమపదాన్ని కూడా ఇచ్చేటటువంటి ఔదార్యం కలిగిన వాడవి తండ్రి. అట్లాంటి వాడవు నువ్వు. అలాంటి నిన్ను మేము ఇంకా శ్రమ పెడుతూ ఉన్పొత్తా మర ఎడియే పోత్రం, నిన్ను నీ పాదార విందాన్ని స్తుతించేటటువంటి పొరుల్ కేళాయి. ఎందుకు స్తుతిస్తున్నావో ఒక్కసారి తండ్రి ఆ వినవయ్యా అంటున్నారన్నమాట. పాపం ఆయన వీళ్లలో ఉండేటువంటి ఈ విశ్వాసాన్ని చూసి ఇలాంటి వాడు దొరికితే ఎంత సంతోషమో. నీవే నాకు ఆహారం, నీవే నాకు ధారకం, నీవే నాకు భోగ్యము అనేవాడు లోకంలో ఒక్కడు దొరకరు అని కదా శ్రీకృష్ణుడు పాపం రకరకాలుగా చెప్పుకున్నాడు. అలాంటి వాళ్ళు ఈవేళ ఇంతమంది దొరికారు అనగానే ఆయనకి ఇంకేం ఒళ్ళుపై తెలియట్లేదన్నమాట. అలా చూస్తూ ఉండిపోతే మనవాడు భుజం తట్టి హే పొరుల్ కేళాయి, వింటున్నావా లేదా అంటూ మన అమ్మ ఆయన కొంచెం గట్టిగా పాఠం చెప్తోంది. మన ఆండాళ్ళకి అందరికీ పాఠం చెప్పడమే అలవాటు. ఆవిడ అధ్యాపయంతి అని కదా మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. మొట్టమొదటి 2వ పాసరంలో కేళీరో అంటూ మనకందరికీ పాఠం చెప్పింది. చివరికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఎందుకోసం వచ్చావో తెలుసుకోవాయ్ అంటూ ఆయనకి పాఠం చెప్పు. భగవంతుడు వింటాడు మనం ఏ విధంగా చెప్పినా ప్రార్థన చేసినప్పటికీ కూడా. పోత్రం పొరుల్ కేళాయి, సరే సరే చెప్పండి చెప్పండి, ఎందుకోసం వచ్చినట్టు ఎంతకని
నువ్వు ఆ సీరియస్ సింహాసనంలో కూర్చొని మా మాట వినడానికి కదా, వింటున్నావా? ఓ వింటున్నా అని చెప్పండి. பெற்றம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ కుట్రేవలంగళై కొళ్ళామల్ పోగాదు. పశువులని మేపి అది ఆహారం తిన్న తర్వాత మాత్రమే తమ ఆహారం తినేటటువంటి వాళ్ళు గోపకులంతా. తమ మీద ఆధారపడ్డావు కదా గోగులు, అలాగే మేమంతా నీ మీద ఆధారపడ్డ వాళ్ళ, నువ్వు ఆ వంశంలో పుట్టినవాడువే కనుక వాటి స్వరూపం స్వభావం నీకు తెలియదు. తమను ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆహారం పెట్టినట్టు నిన్ను ఆశ్రయించుకున్న మాకు కావలసినటువంటి ఆహారం నీవే, నీ సేవ. దాన్ని మాకు ప్రసాదించి మేము ఆనందించిన తరువాత కదా నువ్వు నీ యొక్క స్వరూప స్వభావం, నీ యొక్క ఆహారాదులు నువ్వు పొందవలసినది. కనుక మాకు నీ సేవని ఇవ్వకుండా ఉండడానికి వీలు లేనేలు నీ కుత్తేవల్ ఎంగళై, నీ ఆంతరంగిక సేవకులుగా మమ్మల్ని స్వీకరించక వదలడానికి వీలు లేనే కొళ్ళామల్ పోగాదు. మా సేవను స్వీకరించి తీరవలసిందే అంటూ నిర్బంధం చేస్తున్నారన్నమాట. సరే విన్నాడు పాపం స్వామి. సరే మేము సరే అంగీకరిస్తామనుకుంటారా, నిన్నను చూస్తే మీరు ఏవో ఇతర వస్తువులు కోరినట్టున్నారు, ఈవేళ మీరు కోరేవి చూస్తే ఏవో ఇతరమైనటువంటి వస్తువులాగా అనిపిస్తున్నాయి, ఏమిటిది అన్నాడు పాపం స్వామి. నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు. ఆంతరంగిక సేవలు మానించి నువ్వు స్వీకరించడం మానడానికి వీలేదేమో, నీ ఆంతరంగిక దాసులుగా స్వీకరించు. ఇవన్నీ నాకేం తెలియదు, మీరు అడిగింది ఏమిటి, పరై కావాలని కదా అన్నారు. నిన్నటి దాకా మాకు ఆ వాయిద్యం కావాలి, ఇరైవాణి తారాయి పరై అని కదా అన్నారు. ఇదిగో పరై, ఈ వాయిద్యం పట్టుకొచ్చాం, అదిగో అక్కడ పెట్టాను తీసుకోండి అన్నాడు. చాలా చాలా బాగుందయ్యా, బొత్తిగా మనస్సు గ్రహించడం చేతగాని బొత్తిగైపోయింది ఏంటి అనేది. పైకి ఆడిన మాట వెనకాదల భావం ఏంటో గుర్తించొద్దు. చిన్నపిల్లవాడిని అమ్మ రై అది విషం రా తినరా అందనుకోండి, ఏదైనా ఒక వస్తువు అక్కడ వాడు కావాలి కావాలంటుంటే తినకూడదు తినకూడదు ముందు చెబుతుంది. కావాలని నిర్బంధిస్తాడు అనుకోండి, విషం రా తిను అంటుంది. అంటే అది విషం అని అర్థమా, తినమనే అర్థం కాదు కదా. అంటే మాట ఎలా అంటున్నారో ఎవరంటున్నారో వాళ్ళ భావం ఏముంటుందో తెలుసుకోవాలి. మేమా పిల్లలం గోపికలం, నీవా లోకైక నాథుడవు, మేము నిన్ను కోరి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. బుద్ధిగా భావం లేదయ్యా, నీకు అర్థం చేసుకోలేదయ్యా, కేవలం మాట మట్టికే పట్టి తీసుకుంటారా? మేము కోరేటువంటి కోరికలు ఏమిటో నువ్వు గుర్తించవచ్చా? ఇట్టై పరెహొల్వాన్ అన్రుగాన్ గోవింద, మేము కోరేది కేవలం ఈ పరే కానే కాదు సుమా. మరి ఏమిటి అడిగాడేను. నేనెవరినో సరేలేండి, నాకు మాట మాత్రమే తెలుసు, అంతవరకే వచ్చు, నేను కూడా మీలాగా ఈ వంశంలో పుట్టిన వాడినే కదా. నేను ఏ వరాహావతారం అయితే మంచి బాగా జ్ఞానం ఉండేది, ఏ రాముడిని అయితే అంతకంటే గొప్ప జ్ఞానం ఉండేది. సరే మరి ఏం చేస్తాం, హైగ్రీవుణ్ణి నేను కాకుండా పోయాను, నేను మీ వాడినే అని కదా చెప్పాను. సరే ఇంతకీ మీరు ఏమిటి కోరుతారు చెప్పండి అని అడిగారు. మన వాళ్ళు చెబుతున్నారు. ఎట్రెక్కుం ఏడే పిరవిక్కుం, తమకు కావలసినటువంటి పరై అనే పురుషార్థం ఇది అని నిర్ణయం చేస్తుంది మన గోదాదేవి. ఎట్రెక్కుం ఎప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాక సర్వ దేశములలో సర్వ కాలములలో సర్వ అవస్థలలో కూడా ఏడే పిరవిక్కుం, 7 జన్మలంటూ ఉంటే ఏ జన్మలో మేము ఉన్నప్పటికీ కూడా ఉందన్నోడుతోమే యావో, నీతోటి సంబంధమే మాకు కావాలి. నా కాలస్తత్రవై ప్రభు అనేటటువంటి కాలాధీనం కానటువంటి పరమపదం వెళ్ళినా లేక ఇక్కడున్నా మరే లోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉంటామనేది కాదు మాకు ప్రశ్న. దివివా భువివా మమస్తు వాస, నువ్వు నరకంలో వేసుకో, స్వర్గంలో వేసుకో, పరమపదంలో వేసుకో, ఈ ఊళ్ళో వేసుకో, మరొక ఊళ్ళో వేసుకో, మాకు కావలసింది నీ పాద సంబంధం ఎన్నడూ మా నుంచి వేయడానికి వీల్లేదు. ఉనకే నామాళ్ సేవోం, నీకు మాత్రమే అన్ని రకములైనటువంటి సేవలు కూడా మేము చేసేటువంటి వాళ్ళం కావాలి. ఒకవేళ అలా నీ చేసేటటువంటి సేవలు ఇతరమైనటువంటి కోరికలు ఏమైనా మాలో కలిగితే వాటన్నిటిని కూడా మత్తైనం కామంగళ్ మాతృ, ఆ సేవ చేసేటప్పుడు మేం చేస్తున్నామని అహంకారం కలిగితే దాన్ని కూడా తొలగింది. ఆ చేసేటటువంటి సేవ వల్ల కలిగే ఆనందం మాకు కూడా కొంచెం కావాలి అని గురువు గారికి వేసవి కాలంలో విజయనికరతోటి విసురుతూ మధ్యలో ఒకసారి తనకు కూడా విసురుకుంటూ ఉంటాడు శిష్యుడు. ఎందుకంటే తనకు కూడా పాపం కొంచెం ఒక్కపోస్తూనే ఉంటుంది కదా. అలాగే గురువు గారికి కొంత తమకు కొంత ఇలాంటిది కావడానికి వీల్లేదు. కేవలం నీ ఆనందానికి మాత్రమే తప్ప మరొక దానికి పనికి రావడానికి వీల్లేనటువంటి సేవ మాకందరికీ కూడా ప్రసాదించడం తండ్రి మేము కోరుకుంటున్నాం. మత్రైనం కామంగళ్ మాతృ, లోకంలో ఉండేటువంటి వాళ్ళం కనుక మాలో అలాంటి ఏమైనా భావాలు కలిగితే ఒకవేళ కలగడానికి అవకాశం ఉండవచ్చును. అలాంటివి ఏమైనా కలిగితే వాటిని తొలగించుకోవడం కూడా నీవే చేయాలి తప్ప దానికి మా మీద ఏమాత్రం కూడా భారం పెట్టడానికి వీల్లేదు. కనుక మాకు అన్ని సమస్తము కృష్ణ ఆశ్రితులము, నీవే బలముగా కలిగిన వాళ్ళం, నీవే నాథుడిగా కలిగిన వాళ్ళం, మేము
మాకు ఇతరమైనవి ఏమీ లేవు అంటూ మన వాళ్ళు స్వామికి ఇది తమ కోరిన ప్రధానమైనటువంటి పరై. ఇది వీరికి తానిచ్చినటువంటి ఆ వస్తువుల వల్ల, వీరాడినటువంటి స్నానం వల్ల కలగాల్సిన ఫలితం ఊరి వారికి. అయితే మన ఆండాళ్ళు చేసిన ఈ వ్రతంలో స్నానం ఆడినట్టు మనకేం కనిపించదు. అయితే వ్రతం ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళు కోరుకుంది శ్రీకృష్ణ సమాగమం కనుక అది వీరికి లభించింది. చేయించినటువంటి మిగిలినటువంటి అనుకూలించినటువంటి ఆమోదించినటువంటి వారందరికీ కూడా కలగాల్సింది సకాలంలో వానలు పండి మంచి పంటలు కలిగి పాడి పంట దేశంలో శాంతి సౌభాగ్యాలు కలకాలము వర్ధిల్లడం ఈ వ్రత ఆచరణ వల్ల లభిస్తుంది అన్నమాట. మన ఆండాళ్ళ తల్లి ఇది మాకు లభించాలంటూ తమ కోరుకున్నటువంటి పురుషార్థాన్ని నిష్కర్ష చేసి ఈ పాసురంలో స్వామికి విజ్ఞాపన చేస్తూ 3 సార్లు గోవింద 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 అని కీర్తించింది. అంటే ఇక వాడికి ఫలితం లభించడం నిశ్చయం అన్నమాట. ఇలా ఈ 29వ పాసురంలో ప్రార్థించిన ప్రార్థనకు అనుకూలంగా స్వామి అనుగ్రహించి గోదాదేవిని రప్పించుకుని తనతో చేర్చుకుని ఆమెను మానవ కన్యకగా ఉన్న ఆమెను అర్చ విగ్రహంగా ఉండేటటువంటి తాను వివాహమాడినటువంటి రోజు, ఆమె కోరుకున్నటువంటి వైభోగాన్ని ఆమెకు ప్రసాదించిన రోజు కనుక ఈ నాటికి భోగి అని అంటారు. భోగము అనుభవింపచేసిన రోజు, అనుభవించిన రోజు అన్నమాట. ఇది మనవారు ఒక అద్భుతమైనటువంటి పండగగా భావిస్తుంటారు. ఇది గోదాదేవికి శ్రీకృష్ణ అనుగ్రహం, రంగనాథుడితో సమాగమం ఏర్పడ్డటువంటి రోజు. మనమంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుని యొక్క దివ్య సేవా భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మనం పొందుతూ లోకానికి తద్వారా కావలసిన ఫలితాల్ని అందించేటట్టు మన భగవానుడు అనుగ్రహించుగాక. ఆండాళ్ తిరువడిகளே శరణ్. ఆపదా